తేలు విషం లీటర్కు 80 కోట్లకు పైగా ధర ఎందుకు పలుకుతుందో తెలుసా? డెత్ స్టాకర్ జాతి తేలు విషం లీటర్కు 80 కోట్లకు పైగా ఖరీదు ఉంటుంది. జాతిని బట్టి ఇతర తేలులు లీటర్ విషం కోట్లలోనే ఉంటుంది. తేలు నుంచి ఒక ప్రయత్నంలో 2 మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే సేకరించవచ్చు. లీటర్ సేకరించాలంటే వేల రోజులు ఎదురు చూసి లక్షల సార్లు శ్రమించాలి. క్యాన్సర్, ట్యూమర్లు, మలేరియా, డయాబెటిస్ సంబంధిత అనేక పరిశోధనలలో ఈ విషయం చూపిస్తున్న సానుకూల ఫలితాలకు కారణంగా ధర ఆకాశాన్ని అంటుతుంది. మీ బెడ్రూమ్లో ఉండే ఈ 3 ప్రమాదకర వస్తువులను వెంటనే తీసివేయండి. 1 లేదా 2 ఏళ్లకు పైబడి వాడుతున్న దిండ్లు వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్స్లలో ఉండే రసాయనాలు పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగిస్తాయని, ఆస్తమా వంటి సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. 7 నుండి 10 ఏళ్లకు పైబడిన పరుపులు దీర్ఘకాలిక నడుము నొప్పికి కారణమవుతాయని వివరించారు. ఈ 3టిని వెంటనే పారేయాలని సూచించారు. వానాకాలంలో ఖచ్చితంగా కాకరకాయను ఎందుకు తినమని చెబుతారో తెలుసా? వర్షాకాలంలో కాకరకాయను తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఉండే విటమిన్ సి, ఫ్లవనాయిడ్స్, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే మటుమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాకర కాపాడుతుంది. జీర్ణ ప్రక్రియ, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. సెల్ ఫోన్ వాడుతూ ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చుంటే పైల్స్ వచ్చే ప్రమాదం ఉందన్న వైద్యులు. సెల్ ఫోన్ కారణంగా తెలియకుండానే టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చుంటారని, దీనివల్ల మలద్వారంపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్లో దృష్టి అంతా ఫోన్ మీదే ఉంటుంది కాబట్టి అది పేగు కదలికలపై ప్రభావం చూపి క్రమంగా మలబద్ధకానికి దారితీయవచ్చని హెచ్చరించారు. ఫోన్ చూసేందుకు వంగి కూర్చునే భంగిమ నడుముపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. మనిషి కడుపులో బ్లేడ్ కూడా కరిగిపోతుందని నిర్ధారణ. బ్లేడ్ లాంటి మెటల్లను సైతం కరిగించే శక్తి మనిషి ఉదరానికి ఉందని ఓ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సాధారణంగా యాసిడ్ల తీవ్రతను 0 నుండి 14 pH మధ్య కొలుస్తారు. pH విలువ ఎంత తక్కువ ఉంటే యాసిడ్ అంత స్ట్రాంగ్ అని అర్థం. కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎసిడిక్ విలువ 1 నుంచి 2 మధ్య ఉంటుంది. గడ్డం చేసుకునే బ్లేడులను ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో వేసినప్పుడు 2 గంటలలో అది ఒకవైపు పూర్తిగా కరిగిపోతుంది. కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఎందుకు ఉంటారో తెలుసా? కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారని, వారి వేగవంతమైన అధిక జీవక్రియ క్యాలరీలను సులభంగా కరిగించడమే దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఆకలిని తగ్గించి బరువును అదుపులో ఉంచే లెప్టిన్ అనే హార్మోన్ వీరిలో ఆహార కోరికలను నియంత్రిస్తుంది. జన్యుశాస్త్రం, నిద్ర విధానాలు, జీవనశైలి అలవాట్లు, ఆహార ఎంపికలు, శారీరక శ్రమ, జీర్ణ వ్యవస్థ వారి బరువు నిర్వహణకు దోహదం చేస్తాయని చెప్పారు. హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించేందుకు 1990 మార్చి 10న బుద్ధుడి విగ్రహాన్ని భారీ పడవపైకి చేర్చారు. కానీ 100 మీటర్లు ప్రయాణించగానే పడవ కుదుపులకు లోన ఏకశిలపై చెక్కిన ఆ విగ్రహం నెమ్మదిగా నీటిలోకి జారిపోయింది. విగ్రహ ఏర్పాటు పనులు చేస్తున్న 10 మంది సైతం విగ్రహంతో పాటు జల సమాధి అయ్యారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆ విగ్రహాన్ని నీటి నుండి బయటకు తీసి 1992 డిసెంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రతిష్ఠించారు.